సో ఫ్రెండ్స్, మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. చాలామంది ఎక్కువ రోజుల నుంచి ఎదురు చూసే అప్డేట్ అయితే అందరి ముందుకైతే తీసుకొస్తున్నాను ఇప్పుడు. సో అప్డేట్ ఏంటంటే, మీకు ఈ సంవత్సరంలోనే డ్రాగన్ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఇది అఫీషియల్గా కొన్ని సోర్సెస్ నుంచి చెప్తున్న గట్టి వాదన అయితే ఇది. ఈ ఇయర్లోనే ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు ఈ సినిమాని అయితే చాలా చకచక షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఇయర్ ఎండింగ్ లోపల ఒక పార్ట్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు, డ్రాగన్ ది పార్ట్ 1. సో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అయితే అందించాలనుకుంటున్నాను. సో దీని గురించి ఇంకా కొన్ని కీలకమైన అప్డేట్స్ అయితే ఉన్నాయి, అవి వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఫాలో అవుతుండండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి, మర్చిపోవద్దు. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం, ఎక్కడో కూడా వెయిట్ చేయకుండా. ఎందుకంటే ఎన్టీఆర్ గారి అప్డేట్ అంటే ప్రతి ఒక్కరికి ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ అప్డేట్స్ ఏంటో తెలుసుకోవాలని. సో దీని గురించి చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు అందరికీ తెలిసిందే, ప్రీవియస్ వీడియోలో ఎన్టీఆర్ గారు, ప్రశాంత్ నీల్ గారు జోర్డాన్లో ఒక కీలకమైన సన్నివేశాలు అయితే షూటింగ్ చేయడానికి అక్కడికి వెళ్ళారని చెప్పాను కదా. ఆ షూటింగ్ షెడ్యూల్ అయితే కంప్లీట్ అయిపోయింది, మొత్తానికి ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్కి అయితే రామోజీ ఫిలిం సిటీలో కొన్ని కీలకమైన షూటింగ్స్ అయితే చేయబోతున్నారని చెప్పేసి సోర్సెస్ నుంచి అయితే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ రెండోది వచ్చేసరికి, ఈ రిలీజ్ డేట్ విషయంలో చాలా తొందరగానే యాంటిసిపేటెడ్గా ఉన్నారు రిలీజ్ చేయడం కోసం, ఏదైనా అప్డేట్ ఇవ్వడం కోసం. ఫ్యాన్స్ చాలా ఈగర్గా ఎదురు చూస్తున్నారు, ఎన్టీఆర్ గారు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా టకటగా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారికి తర్వాత అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం ప్రశాంత్ నీల్ గారు కూడా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సలార్ 2 కానీ, KGF 3 కానీ, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్ మీద స్టిక్ అయిపోయి ఉండటం కుదరదు కాబట్టి చాలా చకచక కంప్లీట్ చేసుకుంటున్నారు. అండ్ మూడో అప్డేట్ వచ్చేసరికి, ఈ సినిమాలో కొన్ని కీలకమైన, ఇవి అన్వెరిఫైడ్ సోర్సెస్ నుంచి వచ్చిన విషయాలు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఎన్టీఆర్ గారికి ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలు నచ్చలేదని చెప్పేసి ప్రశాంత్ నీల్ గారితో చెప్పేసరికి వీళ్ళిద్దరూ మళ్ళీ రీషూట్కి అయితే దిగారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు, అన్వెరిఫైడ్ కింద మనం ఉంచాలి. బట్ అందుకే కొంచెం డిలే అవుతుందా ఏంటనేది ఒక ఆలోచన అయితే మనకు వస్తుంది. బట్ మ్యాక్సిమం సినిమా అయితే మటుకి చాలా ఫాస్ట్గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కానీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ చాలా ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు అంటారు, ఎటువంటి సందేహం అయితే లేదు. ఈ సినిమా సంబంధించిన అన్ని విషయాలు కూడా, అన్ని కీలకమైన విషయాలు కూడా మనకి త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి కూడా ఒక మీడియా సోర్స్ నుంచి కానీ, కొన్ని రిపోర్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో చాలామందికి ఈ సినిమా యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఎవరికీ తెలియవు, అవన్నీ తెలియజేయడం కోసం త్వరలోనే మనకు ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఏమో మేబీ ఫ్యూచర్లో ఏదైనా ఒక పండగ సందర్భంగా ఏదైనా రిలీజ్ చేయొచ్చు, మనం చెప్పలేం. సో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తారు, మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం మర్చిపోవద్దు. అప్డేట్ అయితే వస్తుంది, ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మీ అందరికీ వస్తే, అది గ్లిమ్స్ రూపంలో తీసుకొస్తారా, టీజర్ రూపంలో తీసుకొస్తారా, లేదంటే జస్ట్ ఒక పోస్టర్ రూపంలో తీసుకొస్తారా, లేదంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం కోసం ఒక పోస్టర్లో మనకి ముందుకు వస్తారనేది తెలుస్తుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఫౌజీకి ఎలా అయితే పోస్టర్స్ని రిలీజ్ చేసుకుంటూ వచ్చారో, సినిమాకి హైప్ ఎలా పెంచారో, సో అదే విధంగా ఈ సినిమాను కూడా మార్కెటింగ్ పరంగా, అప్డేట్స్ పరంగా తెలియజేయడం కోసం ఏమో అలాగైనా చేయొచ్చు, ఏ విధంగా అయినా చేయొచ్చు, మనం చెప్పలేం. సో ప్రశాంత్ నీల్ గారు అయితే, ఎన్టీఆర్ గారు అయితే చాలా తొందరగా ఈ సినిమాని అయితే షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు, ఇదైతే వాస్తవం. సో ఇయర్ ఎండింగ్ లోపల మనకి మూవీ అయితే రిలీజ్ అవ్వబోతుంది. సో ఎన్టీఆర్ గారు చాలా కీలకమైన సన్నివేశాల్లో షూటింగ్ పాల్గొనటం కానీ, యాక్టింగ్ చేయటం కానీ, పెర్ఫార్మెన్స్ చేయటం కానీ చాలా బాగుంది. కొన్ని హై వోల్టేజ్ సీన్స్ కూడా చాలా ఎక్కువగానే, యాక్షన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చాలా సర్వేగంగా అయితే షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు. జోర్డాన్లో జరిగిన షెడ్యూల్ అయితే చాలా బాగా జరిగిందని చెప్తున్నారు. ఇంకా రిమైనింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే షూటింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే సెట్స్ వేసి, మీ అందరూ తెలిసిందే, అద్భుతమైన సెట్లు వేసి మొత్తం షూటింగ్ అంతా చాలా ఘనంగా, చాలా గ్రాండీర్గా చేసి మనకి టకటక సినిమా అయితే కంప్లీట్ చేస్తారు. సో ఓవరాల్గా అయితే ఎన్టీఆర్ గారికి సంబంధించిన, ప్రశాంత్ నీల్ గారికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. సో మ్యాక్సిమం ఈ సినిమా 2 పార్ట్ల కింద వస్తుంది కాబట్టి ఈ ఇయర్ ఒక పార్ట్ అయితే రిలీజ్ చేసి, వచ్చే సంవత్సరంలో ఇంకో పార్ట్ అయితే రిలీజ్ చేసే విధంగా అయితే టీమ్ వర్కర్స్ అయితే ఉన్నారని మాకైతే వస్తున్న ఇన్ఫర్మేషన్. మ్యాక్సిమం ఇది నిజమైతే మట్టికి మీకు ఈ సంవత్సరంలోనే ఎన్టీఆర్ గారు ఏదో ఒక టైంలో, నేను చెప్తున్నాను,
అక్టోబర్లో కానీ డిసెంబర్లో కానీ ఈ పార్ట్ అయితే వస్తుంది. డ్రాగన్ పార్ట్ అయితే పార్ట్ 1 వస్తుంది. వచ్చే ఇయర్ ఏదో ఒక సమయంలో అయితే చాలా తొందరగానే రిలీజ్ చేస్తారు. మేబీ మార్చికి కానీ మేకి కానీ జూన్కి కానీ సెకండ్ పార్ట్ అయితే వచ్చేస్తుంది, ఇది కన్ఫర్మ్. సో ఎందుకంటే 2 పార్ట్స్ ఒకేసారి షూటింగ్ చేయటం వల్ల మీకేమనిపిస్తుందంటే ఒక పార్ట్ రిలీజ్ చేసిన మళ్ళీ ఇంకో పార్ట్కి టైం తీసుకుంటారేమో అనుకుంటారు, కానీ కాదు. దీనికి ముందు కూడా ఎందుకు లేట్ అవుతుంది, ఇప్పటిదాకా మనకు కీలకమైన డీటెయిల్స్ ఏమీ తెలియలేదంటే దాని అర్థం 2 పార్ట్లు కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, 2 పార్ట్లు కూడా ఒకే విధంగా షూట్ చేస్తున్నారు. ఎందుకంటే దురంధర్ ఏ విధంగా అయితే మీకు 2 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నారో అదే విధంగా డ్రాగన్ సినిమాని కంప్లీట్ చేసి వితిన్ 6 to 9 monthsలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ టైప్లో ఎన్టీఆర్ గారు అయితే ప్లాన్ చేయబోతున్నారు. సో అందుకు మనం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా, మనం కూడా వెయిట్ చేస్తున్నాం అనుకోండి. సో డ్రాగన్ ఎలా ఉండబోతుంది అనేది క్యూరియాసిటీ అయితే పీక్ లెవెల్లో అయితే ఉంది. సో చూద్దాం. ఇది ఓవరాల్గా డ్రాగన్ సినిమా సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్.